వెండి బిల్వదళాలు, వెండి తులసీ దళాలు, వెండి పువ్వులు వీటిని పూజ చేయడం వలన ఏమి ఫలితము వస్తుంది? ఈ ప్రశ్న అడిగిన వారు అనంతపురం నుంచి లక్ష్మి గారు. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మనకి పూజ అనేటువంటి దాంట్లో ప్రకృతి సంబంధమైన వస్తువులు మాత్రమే ఉపయోగించాలి. అప్పటికప్పుడు పూసినటువంటి పువ్వులు, మంచి వాసన ఉన్నటువంటి పువ్వులు, పురుగులు కుట్టనటువంటివి అంటే రంధ్రాలు పడనటువంటి బిల్వదళాలు, అలాగే తులసీ దళాలు వీటిని మాత్రమే పూజలో చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి శాస్త్రం. మరి వెండివి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, పూర్వం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాలలో అన్ని వస్తువులు దొరికేవి కాదు. అందువలన వెండితో ఈ వస్తువులకి ప్రతిరూపాలు తయారు చేయించుకుని అక్కడ పూజలో ఉపయోగించుకునేవారు మన పూర్వీకులు. ఆ పద్ధతి ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పటి కాలంలో వైభవం కోసం పువ్వులు ఉంటాయి, అయినా కూడా అష్టోత్తరం అనగానే వెండి పువ్వులే పూజ చేస్తారు.